Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject social work. ఈ సోషల్ వర్క్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. యూనివర్సిటీ మనకి 6 స్కిల్ కోర్సెస్ ఆప్షన్గా ఇచ్చింది. మీకు దాంట్లో 2 స్కిల్ కోర్సెస్ ఎగ్జామ్కి ఉంటాయి అండ్ దాంట్లో మీకు సోషల్ వర్క్ ఉంది అంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఓన్లీ. యాక్చువల్లీ సోషల్ వర్క్ సిలబస్ చాలా ఎక్కువ ఇచ్చేసారండి. మీరు చాలా కాన్సెప్ట్స్ చదవాల్సి ఉంటుంది సోషల్ వర్క్లో. బట్ అన్ని క్వశ్చన్స్ చదవకుండా ఏమేం క్వశ్చన్స్ చదివితే మీరు 50 out of 50 మార్క్స్కి అటెంప్ట్ చేయగలరో ఆ క్వశ్చన్స్ చెప్పడంతో పాటు ప్రతి క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంత సింపుల్ అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ విని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఓన్గా రాసేయచ్చు, చదవాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ మేడం మేము ఎక్స్ప్లెనేషన్ విని రాయలేము, మాకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేయండి అంటే అగైన్ ఐమ్ దేర్ ఫర్ యూ. ఇప్పుడు చెప్పే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసి సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో నోట్స్ ప్రిపేర్ చేశానండి. ఒక్కసారి చదివినా మీకు గుర్తుంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ చేశాను. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ చార్జ్. చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. బై ద వే నోట్స్తో పాటు మీ యూనివర్సిటీ మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. సో పీడిఎఫ్ అండ్ మోడల్ పేపర్స్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి. నేను స్కానర్ పంపిస్తాను, పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నేనేమి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని చెప్పట్లేదు. ఇది నా పర్సనల్ నెంబర్ అండ్ పర్సనల్ మెయిల్. దీనికి మీరు మెసేజ్ చేస్తే చాలు, పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వస్తుంది. సో నేనేమీ ప్రమోషన్స్ చేయట్లేదు, జస్ట్ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అంతే. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. యూనిట్ 1లో సోషల్ వర్క్ సబ్జెక్ట్లో మనకి టోటల్గా చదవాల్సిన క్వశ్చన్స్ ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయండి. బట్ సిలబస్లో చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ కవర్ అయ్యేలాగా మీరు ఈ 6 క్వశ్చన్స్ చదివితే చాలు. బై ద వే మన సబ్జెక్ట్ పేరు సోషల్ వర్క్ అంటే సమాజ సేవ. సమాజ సేవ గురించి మనకి తెలుసు, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనేది. మేడం మనం సోషల్ వర్క్ కోసం నేర్చుకోవాలా, మనకి మంచితనం ఉంటే హెల్ప్ చేస్తాం అంతే కదా, దీనికోసం సబ్జెక్ట్లో ఎందుకు పెట్టారు అని అడిగితే సోషల్ వర్క్ అనేది ఒక ప్రొఫెషన్ అన్నమాట. చాలా మంది ఎన్జిఓ స్టార్ట్ చేస్తారు, అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ సెలబ్రిటీస్కి కూడా ఎన్జిఓస్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఫ్రీ స్కూల్స్, ఫ్రీ హాస్పిటల్స్, ఆర్ఫనేజెస్ ఇవి రన్ చేసే వాళ్ళని మనం సోషల్ వర్కర్స్ అంటాం. సో ఇది ఒక ప్రొఫెషన్ అన్నమాట. ఇది ఎలా చేయాలి, ఎలా రన్ చేయాలి అని మనం నేర్చుకోవాలి. సో ఈ సబ్జెక్ట్ మీరు ఓన్గా కూడా రాసుకోవచ్చు. బట్ నేను చెప్పిన కాన్సెప్ట్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ సోషల్ వర్క్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ సోషల్ వర్క్. ఈ స్కోప్ ఆఫ్ సోషల్ వర్క్ అనే క్వశ్చన్కి నేను 8 సైడ్ హెడ్డింగ్స్ ఇస్తున్నాను. సిలబస్లో స్కోప్తో పాటు ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్ ఆఫ్ సోషల్ వర్క్ అని కూడా ఇచ్చారు. ఇప్పుడు చెప్తున్న 8 సైడ్ హెడ్డింగ్స్ మీరు ఆబ్జెక్టివ్స్కి, ఫంక్షన్స్కి కూడా రాసేయచ్చు. అండ్ ఈవెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ వర్క్ అని అడిగినా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోషల్ వర్క్ అని అడిగినా, లేదా నేచర్, క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఆఫ్ సోషల్ వర్క్ అని అడిగినా సేమ్ 8 పాయింట్స్ రాసేయచ్చు. సో మీరు ఒక్క ఆన్సర్ చదవండి, బట్ అదే ఆన్సర్ ఎన్ని క్వశ్చన్స్కి రాయొచ్చు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సోషల్ వర్క్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మనం డెఫినిషన్ రాయాలి. సోషల్ వర్క్ అంటే హెల్పింగ్ ప్రొఫెషన్. ఎస్, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే దాన్నే సోషల్ వర్క్ అంటాం. బట్ ఎవరికి హెల్ప్ చేయాలి అంటే ఇండివిజువల్స్, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ to meet their basic human needs, particularly who are vulnerable, oppressed or living in poverty. ఎవరైతే పేదరికంలో ఉంటారో లేదా వెనుకబడిన ప్రజల్లో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తే దాన్ని మనం సోషల్ వర్క్ అంటాం. ఇప్పుడు స్కోప్ ఆఫ్ సోషల్ వర్క్ చూద్దాం. ఫస్ట్ వన్, సోషల్ సర్వీస్. ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో కానీ, హౌసింగ్ సపోర్ట్ కానీ లేదా మెడికల్ సపోర్ట్ కానీ చేస్తే దాన్నే మనం సోషల్ సర్వీస్ అంటాం. సెకండ్ వన్, సోషల్ వెల్ఫేర్. సోషల్ సర్వీస్ అంటే జస్ట్ హెల్ప్ చేయడం, బట్ సోషల్ వెల్ఫేర్ అంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం. లైక్ గవర్నమెంట్ మనకి చాలా స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫైనాన్షియల్గా లేదా రేషన్ పరంగా, దీన్ని మనం సోషల్ వెల్ఫేర్ అంటాం. థర్డ్ వన్, సోషల్ రిఫార్మ్స్. ఇక్కడ రిఫార్మ్స్ అంటే చేంజెస్ అని మీనింగ్ వస్తుంది. జనాలకి కావాల్సిన మార్పుల్ని తీసుకొచ్చినా అది మనం సోషల్ వర్క్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీని తగ్గించడం,
డిస్క్రిమినేషన్ని అవాయిడ్ చేయడం, న్యూ లాస్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ సోషల్ రిఫార్మ్స్. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ, పబ్లిక్కి అన్ని విధాలుగా సెక్యూరిటీ ఉండేలా చేయడం, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఐ మీన్ రిటైర్మెంట్స్ కానీ, డిజేబుల్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ, ఉమెన్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ సోషల్ సెక్యూరిటీలోకి వస్తాయి. నెక్స్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్. కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని మీనింగ్ వస్తుంది. లైక్ ఓల్డ్ పీపుల్ కానీ, లేదా చిల్డ్రన్ కానీ, లేదా ఉమెన్ కానీ, డిజేబుల్ పీపుల్ కానీ, లేదా ట్రైబల్ పీపుల్, ఈవెన్ ఎంప్లాయీస్ ఆర్ లేబర్. అంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం ఏమైనా సర్వీస్ చేస్తే దాన్ని మనం కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ పీపుల్కి హెల్ప్ చేయడానికి మనం మెడికల్ ఫెసిలిటీ, లేదా హౌసింగ్ ఫెసిలిటీ, లేదా లోన్స్ ఫెసిలిటీ ఇచ్చామంటే దాన్నే మనం కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటాం. సిక్స్త్ వన్ సోషల్ జస్టిస్. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా మనం పోరాడినా దాన్ని మనం సోషల్ జస్టిస్ అంటాం. నెక్స్ట్ క్రిమినల్ జస్టిస్. క్రైమ్ రిలేటెడ్ సర్వీస్ లైక్ విక్టిమ్స్కి కానీ ఒఫెండర్స్కి కానీ మనం ఏదైనా సర్వీస్ చేసి వాళ్ళకి జస్టిస్ వచ్చేలాగా చేస్తే దాన్ని మనం క్రిమినల్ జస్టిస్ అంటాం. ఇప్పుడు చెప్పిన 8 పాయింట్స్లో మనం ఏం చేసినా అది సోషల్ వర్క్లోకి వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ సోషల్ వర్క్. సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ వర్క్. మనం ఏదైనా సోషల్ సర్వీస్ కానీ ఏదైనా హెల్ప్ చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ని మనం పాటించాలి. దాన్నే మనం ప్రిన్సిపల్స్ లేదా వాల్యూస్ ఆఫ్ సోషల్ వర్క్ అంటాం. మనకి సోషల్ వర్క్ ప్రిన్సిపల్స్ టోటల్గా 8 ఉన్నాయండి. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్. యాజ్ ఏ సోషల్ వర్కర్ మీ దగ్గరికి ఏ పర్సన్ వచ్చినా వాళ్ళని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి అండ్ వాళ్ళు ప్రాబ్లం చెప్పుకునేలాగా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. దిస్ ఈజ్ యాక్సెప్టెన్స్. సెకండ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. మీ క్లయింట్స్ ప్రాబ్లమ్స్ మీరు థర్డ్ పార్టీకి ఎవరికి షేర్ చేయకూడదు. మీ క్లయింట్స్ ప్రాబ్లమ్స్ ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. థర్డ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్. యాజ్ ఏ సోషల్ వర్కర్గా మీ దగ్గరికి ఏ క్లయింట్ వచ్చినా ఫస్ట్ వాళ్ళని జడ్జ్ చేయకూడదు. వాళ్ళ ప్రాబ్లమ్స్కి మనం సపోర్టర్స్గా ఉండాలి అండ్ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఫోర్త్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే అవతల వాళ్ళలో కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడం. ఎవరు ఏ ప్రాబ్లంతో ఉన్నా యాజ్ అ సోషల్ వర్కర్గా మీరు వాళ్ళకి ముందు కాన్ఫిడెంట్ క్రియేట్ చేయాలి, మోటివేట్ చేయాలి లైఫ్ మీద. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ అని మీనింగ్ వస్తుంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సెవెంత్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ కొలాబరేషన్ విత్ అదర్ ప్రొఫెషనల్స్. మీ క్లయింట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీరు అవసరమైతే వేరే ప్రొఫెషనల్స్తో కూడా కాంటాక్ట్లో ఉండాలి. లైక్ డాక్టర్స్తో కానీ, ఎడ్యుకేటర్స్తో కానీ, స్పెషలిస్ట్తో కానీ మీరు కాంటాక్ట్లో ఉండాలి. లాస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. అంటే మీరు మీ క్లయింట్స్తో ఓపెన్గా, ఆనెస్ట్గా ఉండాలి సో దట్ వాళ్ళకి మీ మీద నమ్మకం వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆర్ వాల్యూస్ ఆఫ్ సోషల్ వర్క్. అండ్ ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఫిలాసఫీ? సోషల్ వర్క్ ఫిలాసఫీ గురించి అడిగినా మీరు సేమ్ పాయింట్స్ రాసేయండి, బట్ ప్రిన్సిపల్ ఆఫ్ అని బదులు ఫిలాసఫీ ఆఫ్ అని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలాసఫీ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఫిలాసఫీ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఇలా రాయాలి. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. రైట్ అబౌట్ సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్. మీకు సోషల్ వెల్ఫేర్ అని ఏ క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. అండ్ సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్నే మనకి ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ అని కానీ, టైప్స్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ సర్వీస్ అని కానీ అడుగుతారు. సో సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్ అన్నా, సోషల్ సర్వీసెస్ అన్నా ఒకటే. సోషల్ వెల్ఫేర్ సర్వీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదైనా కంపెనీ లేదా ఇన్స్టిట్యూషన్ లేదా ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పబ్లిక్కి సర్వీస్ చేస్తుందంటే అది ఒక సిస్టమాటిక్గా చేస్తుంది, ఒక ప్రోగ్రామ్ లాగా, ఒక స్కీమ్ లాగా ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్నే మనం సోషల్ వెల్ఫేర్ సర్వీస్ అంటాం. లైక్ గవర్నమెంట్ డిజేబుల్డ్ పర్సన్స్కి పెన్షన్స్ ఇస్తుంది కదా, దీన్ని మనం సోషల్ వెల్ఫేర్ సర్వీస్ అనొచ్చు. అండ్ సోషల్ వర్క్లో అసలు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్ మనకి ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. మనం ఎవరికైనా మనీ ప్రొవైడ్ చేస్తే అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవుతుంది. లైక్ ఫుడ్ కోసం, హౌసింగ్ కోసం, హెల్త్ కేర్ కోసం మనీ ఇస్తే అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవుతుంది. సెకండ్ వన్ హెల్త్ కేర్ సర్వీసెస్.
మెడికల్గా మనం ఏమైనా సపోర్ట్ ఇస్తే దాన్ని మనం హెల్త్ కేర్ సర్వీసెస్ అనొచ్చు. లైక్ ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్, ఇవన్నీ హెల్త్ కేర్లోకి వస్తాయి. థర్డ్ వన్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్. చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీరు ఏదైనా సర్వీస్ చేస్తే అది చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్ అవుతుంది. లైక్ వాళ్ళకి ఏదైనా హామ్ జరిగినా, లేదా వాళ్ళని అబ్యూస్ చేసినా, లేదా వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా మనం సాల్వ్ చేయగలిగితే అది చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్. దీంట్లో మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి, లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, ఇలాంటివన్నమాట. నెక్స్ట్ హౌసింగ్ అండ్ హోమ్లెస్నెస్ సర్వీసెస్. హోమ్లెస్ పీపుల్కి మనం ఏదైనా షెల్టర్స్ ప్రొవైడ్ చేస్తే అది హౌసింగ్ లేదా హోమ్లెస్నెస్ సర్వీస్ అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్. లో ఇన్కమ్ పీపుల్కి లేదా హంగర్తో బాధపడుతున్న వాళ్ళకి మనం ఏదైనా ఫుడ్ హెల్ప్ చేస్తే అది ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అవుతుంది. నెక్స్ట్ మెంటల్ హెల్త్ సర్వీసెస్. ఎవరైనా డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో కానీ ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, థెరపీ ఇప్పించడం, ఇవి మెంటల్ హెల్త్ సర్వీసెస్లోకి వస్తాయి. నెక్స్ట్ సర్వీసెస్ ఫర్ ద ఎల్డర్లీ. ఓల్డ్ పీపుల్కి మనం ఏదైనా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే అది ఎల్డర్లీ సర్వీస్ అవుతుంది. లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించడం, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వడం, ఇదంతా. నెక్స్ట్ డిజేబిలిటీ సర్వీసెస్. డిజేబుల్ పీపుల్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ లేదా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి స్పెషల్ ఫెసిలిటీస్ ఇప్పించడం, లైక్ హాస్టల్స్ కానీ, హౌసింగ్ కానీ, మెడికల్ కేర్ కానీ ఇప్పించడాన్ని మనం డిజేబిలిటీ సర్వీసెస్ అంటాం. ఫోర్త్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద మేజర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా? ఇండియాలో మనకి సోషల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం రాయాలి. ఇండియాలో ప్రాబ్లమ్స్కి తక్కువే ఉందండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ అన్నీ రాసేయచ్చు. నేను కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ పోవర్టీ, అంటే పేదరికం. ఇండియాలో చాలామంది బిలో పోవర్టీ లైన్లోనే ఉంటారు. ఈవెన్ బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్ కానీ, హౌసింగ్ కానీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేజర్ ప్రాబ్లం ఇండియాలో పోవర్టీ. సెకండ్ వన్ అన్ఎంప్లాయ్మెంట్. ఇండియాలో యూత్ చాలామంది ఉంటారు, బట్ చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం ఉంది. ఉద్యోగాలు లేకుండా చాలామంది బాధపడుతున్నారు. థర్డ్ ప్రాబ్లం ఇల్లిటరసీ, అంటే చదువు లేకపోవడం. మన కంట్రీలో చాలామంది ఇంకా చదువు లేకుండానే ఉన్నారు, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. ఇల్లిటరసీ ఎక్కువ ఉండడం వల్ల కంట్రీ గ్రోత్ కూడా పడిపోతుంది, బికాజ్ ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. మన కంట్రీలో ఇంకా కొన్ని ప్లేసెస్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ అనే ప్రాబ్లం ఉంది. అంటే ఉమెన్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఉమెన్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. దీనివల్ల ఉమెన్ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, లైక్ డౌరీ సిస్టమ్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ. సో దిస్ ఇస్ ఆల్సో అ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ కాస్ట్ డిస్క్రిమినేషన్. చాలా కంట్రీస్లో అసలు కాస్ట్ అంటేనే తెలీదు, బట్ మన ఇండియాలో కాస్ట్ రిజర్వేషన్ కానీ, కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అది మనందరికీ తెలుసు. కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకపోతే మన కంట్రీ గ్రోత్ పరంగా ఇంకా చాలా ముందుకెళ్తుంది. నెక్స్ట్ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే చిల్డ్రన్ని స్కూల్స్కి పంపించకుండా వాళ్ళ చేత వర్క్ చేయించడం. దిస్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం ఇన్ ఇండియా. చైల్డ్ లేబర్ వల్ల మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. నెక్స్ట్ కరప్షన్. ఇది మన ఇండియన్ గవర్నమెంట్లో చాలా పెద్ద ప్రాబ్లం. గవర్నమెంట్ ఫండ్స్ని మిస్యూజ్ చేయడం, బ్రైబరీ అంటే లంచం తీసుకోవడం, ఇవన్నీ కరప్షన్లోకి వస్తాయి. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్. యాజ్ యూ ఆల్ నో, మనకి సెకండ్ పొజిషన్లో ఉండేది పాపులేషన్ వైజ్, బట్ చైనాని దాటి మనమే ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయాం. వరల్డ్లోనే ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ మనది. పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్ షార్టేజ్ కానీ, ఎన్వైరన్మెంట్ చేంజెస్ కానీ వస్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్సో మేజర్ ప్రాబ్లం. లాస్ట్ వన్ రిలీజియస్ అండ్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ డేంజరస్ ప్రాబ్లం. మన కంట్రీలో రిలీజన్ కోసం, కాస్ట్ కోసం, ఈవెన్ స్టేట్స్ మధ్య కూడా గొడవలు జరుగుతాయి. దీనివల్ల కంట్రీలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. దిస్ ఈజ్ ఆల్సో మేజర్ ప్రాబ్లం. సో ఇవే కాకుండా మన ఇండియాలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏమైనా మీరు రాయొచ్చు, బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సోషల్ రిఫార్మ్స్. ఇది 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి. సోషల్ రిఫార్మ్స్ అంటే చేంజెస్. ఇయర్స్ పెరిగే కొద్దీ మన కంట్రీలో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఆ చేంజెస్ గురించి మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. రిఫార్మ్స్ అంటే ఎస్పెషల్లీ మనకి మంచి చేంజెసే రాస్తామండి. సో ఫస్ట్ వన్, అబాలిషన్ ఆఫ్ సతీ. మనందరికీ తెలుసు సతీ సాగమన అంటే చనిపోయిన హస్బెండ్తో పాటు వైఫ్ని కూడా ఫోర్స్ఫుల్గా చంపేయడం.
ఇది మన ఇండియన్ ట్రెడిషన్స్లో చాలా బ్యాడ్ బిలీఫ్ అండి. బట్ బ్రిటిష్ లా వచ్చిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ దీన్ని అబాలిష్ చేసి సోషల్ రిఫార్మ్ని తీసుకొచ్చారు. ఇండియాలో దళిత్స్ని, లో కాస్ట్ పీపుల్ని డిస్క్రిమినేట్ చేసి చూసేవారు. దీన్నే అన్టచబిలిటీ అంటాం. 1950లో ఆర్టికల్ 17 తీసుకొచ్చి అన్టచబిలిటీని అబాలిష్ చేశారు. థర్డ్ వన్, ఉమెన్ రైట్స్ రిఫార్మ్స్. ఇంతకుముందు ఉన్న ఉమెన్కి ఇప్పుడున్న ఉమెన్కి చాలా చేంజెస్ వచ్చాయి. బికాస్ చాలా ఉమెన్ రిఫార్మ్స్ జరిగినాయండి. విడోకి రీమ్యారేజ్ చేయడం, డొమెస్టిక్ వైలెన్స్ని అపోజ్ చేయడం, ఇవన్నీ ఉమెన్ రైట్స్ రిఫార్మ్స్లోకి వస్తాయి. ఈవెన్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ ఉమెన్ రిఫార్మ్స్. ఫోర్త్ వన్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. మన కంట్రీలో ఎడ్యుకేషన్ డెవలప్ అవుతూ వస్తుంది. ఇంతకుముందు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరికీ ఉండేది కాదు. బట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా చేసి అందరూ చదువుకోవాలని చెప్పారు. నెక్స్ట్, LGBTQ+ రైట్ రిఫార్మ్స్. అంటే లెస్బియన్స్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు, వీళ్ళకి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయని చెప్పి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సిక్స్త్ వన్, రిజర్వేషన్ సిస్టమ్. ఇండియాలో లో కాస్ట్ పీపుల్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి వీళ్ళకి ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి అండ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ని, పొలిటికల్ రిప్రజెంటేషన్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, యాంటీ చైల్డ్ లేబర్ రిఫార్మ్స్. చైల్డ్ ఎవరు వర్క్ చేయకూడదు, అందరూ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్గా చూడాలి అని చెప్పి చిల్డ్రన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యాంటీ చైల్డ్ లేబర్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో చాలా సోషల్ చేంజెస్ వచ్చాయి. అవేమైనా మీరు రాయొచ్చు. అండ్ లాస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్కి కంపల్సరీ అడుగుతారండి. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ సోషల్ వర్క్? ఇందాక మీకు ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ చెప్పాను, ఇవి మెథడ్స్నే మనం టెక్నిక్స్ ఆఫ్ సోషల్ వర్క్ అని కూడా అనొచ్చు. దీంట్లో మనకి టోటల్గా 5 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సోషల్ కేస్ వర్క్. సోషల్ కేస్ వర్క్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ లేదా ఒక పర్టికులర్ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయ్యేంత వరకు యాజ్ ఏ సోషల్ వర్కర్ ప్రొఫెషనల్గా మీరు వర్క్ చేయగలిగితే అదే సోషల్ కేస్ వర్క్. సెకండ్ వన్, సోషల్ గ్రూప్ వర్క్. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వర్క్ చేస్తే అదే సోషల్ గ్రూప్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్స్ అందరూ కలిసి వాళ్ళకున్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే కనుక దట్ ఈస్ సోషల్ గ్రూప్ వర్క్. థర్డ్ వన్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, కమ్యూనిటీ అంటే ఒక వర్గానికి లేదా ఒక స్పెసిఫిక్ గ్రూప్కి సంబంధించిన పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ అసోసియేషన్స్, ట్రేడ్ అసోసియేషన్స్, కమ్యూనిటీ గ్రూప్స్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం కలిసి వర్క్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. లైక్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ కోసం, హాస్టల్ ఫెసిలిటీస్ కోసం ఫైట్ చేస్తే దట్ ఈస్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్. ఫోర్త్ వన్, సోషల్ వర్క్ రీసెర్చ్. సోషల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి డేటా గ్యాదర్ చేసి, రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ సొల్యూషన్ని ఫైండ్ చేయడానికి మనం సోషల్ వర్క్ రీసెర్చ్ని కండక్ట్ చేస్తాము. లైక్ పోవర్టీని ఎలా తగ్గించాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా పెంచాలి అని మనం రీసెర్చ్ చేస్తే దట్ ఈస్ సోషల్ వర్క్ రీసెర్చ్. లాస్ట్ వన్, హాలిస్టిక్ అప్రోచ్. హాలిస్టిక్ అంటే యాజ్ అ హోల్, కంప్లీట్గా అని మీనింగ్ వస్తుంది. ఏదైనా సింగిల్ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మన క్లయింట్ ఫిజికల్ హెల్త్, మెంటల్ స్టేట్, రిలేషన్షిప్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి క్లయింట్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే దట్ ఈజ్ హాలిస్టిక్ అప్రోచ్. దీంతో మీకు యూనిట్ 1లో 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ 6లో కూడా మీకు సోషల్ రిఫార్మ్స్, ప్రాబ్లమ్స్ ఓన్గా రాసేయచ్చు. సో మీరు 4 పక్కగా చదివితే సరిపోతుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, నేను చెప్పిన క్వశ్చన్స్లో మీకు ఏ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినా, ప్లీజ్ like, share and comment. Until then, keep watching Let's Learn with Rupa.